ఒకటో తారీఖు 9వ నెల 2024న అకాలగా వర్షాలొచ్చి కృష్ణా తండా మునిగిపోయింది. ఏరొచ్చి భారీగా తీవ్రంగా నష్టమైపోయింది. రైతాంగానికి తీవ్ర పంటలు నష్టమైనాయి. ఇల్లులు మునిగిపోయినాయి. ఒడ్లు, బియ్యం, ధాన్యాలు, బట్టలు అంతా ఆగమై జనాలు అయ్యో రామచంద్ర చేస్తున్నారు. దానిపైన ప్రభుత్వంతోనే మాట్లాడుతున్న అధికారులకు నష్టపరిహారాల విషయంలోనే కనీసం అధికారులు కూడా పట్టించని గ్రామంలో ఊకే ఈరభద్రం ప్రశ్నాతండ సభ్యులు కాబట్టి అధికారులతో చొరవతో మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టం పైన ఎంతో తీవ్రమైన కష్టాల్లో ఉన్న గ్రామాన్ని కాపాడాలి. రైతు పంటలు భూములంతా దానిపైన ఎంతో ప్రజాసేవగా సిపిఎం పార్టీ కృష్ణా తండలో తీవ్రమైన కష్టాన్ని చూపులు మా పల్లెలో తొలగించు భేదాలు అధికారులకు నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు స్పందించి దానిపైన అలాగనే కేంద్ర శాఖ కార్యదర్శి పర్యటనకు వచ్చారు. ఆ రోజు తనంగంపాడు అధికారులతో మాట్లాడుతూ అలాగే ఛానళ్లతో మాట్లాడి అలాగే ఆ అధికారి వివరిస్తున్న భూకే వీరభద్రం నాయక్ గారు చూడండి అధికారిని చెప్పారు. పొలాలు నష్టపోతున్న రైతులు భూములు కొట్టపోయినాయి సార్. దానిపైన రైతులకు అండగా ఉండాలని ఎన్నో ప్రయత్నంతో మాట్లాడారు. అధికారితో స్పందించారు. దాని పోరాటమే ఎకరానికి 10,000 అలాగనే ప్రజాసేవలతో బట్టలు పంపిణీ కార్యక్రమాలు భోజనాలు అనేకంగా ఒడ్లు రైతులు కూడా కష్టాలు చూశారు. కరెంటు కూడా సహాయం మంచిగా చేశారు. చూడండి అందరూ నష్టానికి కష్టంలో ఉండే వాళ్లకు భోజన సహకారాలతో అందరికీ అలాగే జిల్లా ఎంపీ గారు అలాగే సిపిఎం పార్టీ జిల్లా నాయకులు జిల్లా కార్యదర్శి నూనా నాగేశ్వరరావు గారు ట్రాక్టర్లతో భోజనాలు వండించాం. దాతలు కూడా చాలామంది సాయం చేశారు. సాయం చేసినా మేము దానికి ప్రజల్ని సేవ చేయాలని సాయ దృక్పథంలో తీసుకొని ప్రజల్ని అందించాం. నూనా నాగేశ్వరరావు గారు భోజనం పెడుతున్నారు చూడండి. ఒకసారి ట్రాక్టర్ల పైన ఉండీలుగా వండి బొచ్చెలతో తీసుకెళ్తూ పాపం ఆకలితో ఉన్న ప్రజల్ని భోజనాలు పెడుతూ అలాగే ఈ చూడండి ఒకసారి ఊరు మొత్తం మునిగిపోయింది. సిపిఎం పార్టీ ఎన్నో సేవలు చేసింది.